రుణమాఫీ అరకొర చేసిండు, కౌలు రైతులను పక్క పెట్టేసిండు, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. మరి అప్పులు తెమ్మంటారా? అప్పుడు తెలియదు అమ్మ నీకు ఇంత మిచ్చి కట్టదు, హామీలు ఇచ్చినప్పుడు సోయలేదా? నువ్వు కొనకున్నా 20,000 పోతుంది రైతుకు, నువ్వు ఎట్లు ఇచ్చినట్టు బోనస్. మార్కెట్లో 2,800 ఉంటే వాళ్ళు 3,300 ఇవ్వాలి. ఇప్పుడు మార్కెట్లో 3,000 ఉన్నా కానీ 500 ఇవ్వాలంటారు. మోసగాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారా? నువ్వే చెప్పినావు కదా అమెరికాలో మేము మోసం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి మర్యాద లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు వీకేయాలని చెప్పి 2-3 తిరుగుతున్నారు. విక్రమార్క నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు, ఉత్తమ్ గారు నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుగుతున్నాడు. ఎప్పుడు నాకు కూర్చుపోతుందో ఈ లోపు నేను జరుపుకోవాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాలన ఎక్కడ ఉన్నదండి వీళ్ళకు? ఒక అన్పార్లమెంట్ భాష, తంతం, వంగబెట్టి సంపుతాం, చెప్పుతో కొడతాం, తొక్కుకుంటా పోతాం, బూతులు మాట్లాడుతున్నాం. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాడు. మేము అట్లాంటి పిచ్చి హామీలు ఇవ్వం కదా. హామీలు ఇస్తే నెరవేర్చాలండి. నమస్తే, వెల్కమ్ టు కామన్ మ్యాన్ టాక్ షో. ఈరోజు మన సబ్జెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 1 year పాలన ఏ విధంగా ఉంది, బాగుందా బాగాలేదా, గత ప్రభుత్వమే బాగుందా, ఒకవేళ బాగుంటే పర్వాలేదు, బాగాలేకపోతే ఏం చేయాలి. ఒక కామన్ మ్యాన్గా నాకున్నటువంటి ప్రశ్నల్ని తెలుసుకోవడం కోసం మన స్టూడియోకి వచ్చారు ఈరోజు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు. ఆయనకు వాటర్ పైన కానీ వ్యవసాయం పైన కానీ గట్టి పట్టుంది. ఆయన అడిగే విషయాలు లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు అంటే బ్రీఫ్గా చెప్పండి సార్, అంటే ఎన్ని మార్కులు అనేది కాకుండా అసలు ఈ ప్రభుత్వ పాలన మంచిగా ఉందంటారా లేదంటారా, ఏం చెప్తారు ఓవరాల్గా? న్యూస్కు నేనేమంటున్నా అంటే, ఒక సంవత్సరమైన సందర్భంగా ప్రభుత్వం కొన్ని ఉత్సవాలు చేస్తున్నది వివిధ అంశాల మీద. వ్యవసాయం మీద కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, ఎడ్యుకేషన్ మీద కావచ్చు, యువశక్తికి సంబంధించి రకరకాల ఈవెంట్స్తోని వాళ్ళు ఈ 7వ తారీఖు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ 7 వరకు వీళ్ళు చేస్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే, ప్రజలు ఉత్సవం చేసుకుంటే, పాలనను మెచ్చుకొని ప్రజలు ఉత్సవం చేసుకుంటే తప్పలేదు, కానీ ఈ ప్రభుత్వమే ఆత్మస్థుతి చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని మా అభిప్రాయం. ఏ ప్రభుత్వమైనా, అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఎక్కడైనా కూడా ఆత్మస్థుతి పరనింద అనేది ప్రధానమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మస్థుతి చేసుకుంటూ ప్రతిపక్షాలను తిట్టడం, ప్రతిపక్షాలను విమర్శించడం, పక్షాలను అసభ్యంగా మాట్లాడడం, ఇది ఆ ప్రభుత్వం చేస్తున్న పని. ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని. నేనేమంటున్నా అంటే, స్వయంగా జాతీయ అధ్యక్షులే ఏఐసిసి జాతీయ అధ్యక్షులే ఖర్గే గారు కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ 3 రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి పొత్తు లేకుండా. ఈ 3 ప్రభుత్వాలలో 3 దిక్కుల వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. 3 దిక్కుల కూడా హామీలు ఫెయిల్ అయిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికలలో భాగంగా ప్రచారంలో బడ్జెట్ లోపు మీరు హామీలు ఇవ్వండి తప్ప బడ్జెట్ మించి హామీ లేదని చెప్పాడు. అంటే మరి మీరు కర్ణాటకలో, తెలంగాణలో ఇవాళ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో బడ్జెట్ మించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని తప్పించుకునేందుకు బడ్జెట్ లోపు ఇవని చెప్తే మరి ఇచ్చిన హామీల సంగతి ఏంది? ఇది ప్రధానంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ప్రతిపక్షాలు అడుగుతాయి, ప్రతిపక్షాలు నువ్వు హామీ ఇచ్చి ఓటేయించుకున్నావు కదా, ఓటేయించుకున్నప్పుడు ఎందుకు ఇవ్వవు అనేది ప్రధానమైన ప్రశ్న. అందులో ఎన్నికల కంటే 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల కంటే ఒక 9-10 నెలల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అనేది ఒకటి వాళ్ళు ప్రారంభించారు. ఆ రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేదు. వాళ్ళు 6 హామీలు ప్రధానమైన ఇచ్చిండ్రు. అందులో 6 ఇంటూ ఇంకొక 60-70 దాకా అందులో హామీలు ఉన్నాయి, ఉప హామీలు. అయితే ప్రధానంగా మనం ఒక రైతులే కనుక తీసుకునేది ఉంటే, రైతుల దాంట్లో రుణమాఫీ అనేది ఏదైతే 2 లక్షలు డిసెంబర్ 9 లోపు, 2023 డిసెంబర్ 9 లోపు కనుక ఎంతమంది అయితే లోన్ తీసుకుంటారో వాళ్ళందరినీ మాఫీ చేస్తాం, మీరు ఇమీడియట్ లోన్లు తీసుకోండి అని చెప్పి రెచ్చగొచ్చారు. అప్పటికే కేసీఆర్ 4 ఏళ్ళు అయిపోయింది, రుణమాఫీ చేస్తా అని చేయలేదు. ఆడపదడ 10,000, 20,000 ఉన్నోళ్ళకి, 25,000 ఉన్నోళ్ళకి ఇట్లా చేసుకుంటూ వస్తున్నాడు. బడ్జెట్ లేవు, పైసలు లేవు, అప్పుల పాలై. కాబట్టి ఈ పరిస్థితులలో మరి ఇక్కడ మేము బీజేపీ కొట్లాడింది, మేము అధికారం వస్తామని, మేము బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిరు ప్రజలు. గతంలో ఇక్కడ పరిపాలించారు కాబట్టి నమ్మిరు.
నమ్మి ఓటేసిండ్రు. ఓటేసిన తర్వాత ఇవాళ రైతులకు అరకొరగా రుణమాఫీ చేయలేదు. దాదాపు 70 లక్షల మందికి రుణగ్రస్తులని ఎస్ఎల్బీసీ చెప్తే, ఆ తర్వాత 65 లక్షలని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మళ్ళీ తర్వాత 49 లక్షలు పట్టుకొచ్చి ఆ తర్వాత ఇప్పుడు 22 లక్షలు, నిన్న ఇంకా 3 లక్షల మందికి ఇచ్చిన 25 లక్షలకే చెప్తున్నారు. మరి మీరు 25 లక్షల, మరి 65 లక్షలు ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ? ఊళ్ళలో పోతే 50-60% రుణమాఫీ కాలేదు. ఏ ఊళ్ళో మీరు మైక్ పట్టుకుని చెప్తారు నాకు కాలేదని. ఈ 25 లక్షలకు 20,000 కోట్లు మేము డిస్బర్స్మెంట్ చేసినామని చెప్తున్నాడు, ఇచ్చేసినామని చెప్తున్నారు. మరి నువ్వు మనిషికి 2 లక్షలు అన్నప్పుడు 25 లక్షల మందికి 20,000 కోట్లు మాఫీ చేసినాడంటే మనిషి లక్ష కూడా కాదు. మరి ఎందుకు ఇది తగ్గింది అంటే ఇది కుట్రలో భాగం, ఫేర్నెస్ లేదు. ఏం చేసిండ్రు? కుటుంబం బేస్ తీసుకున్నారు. అంతకుముందు కుటుంబం అని చెప్పలేదు ఎన్నికల ముందు. ఒక కుటుంబంలో ఒకటే కార్డు ఉండి నలుగురికి భూమి ఉండి, నలుగురికి సపరేట్ భూమి ఉండి, సపరేట్ లోన్ ఉంటే నలుగురిది కలిపి 2 లక్షలు చేసేసిండ్రు. నలుగురు కలిపి సపోజ్ 6-7 లక్షలు ఉంటే దాన్ని 2 లక్షలు చేసిండ్రు. తర్వాత రీషెడ్యూల్ చేయమన్నారు. రీషెడ్యూల్ చేసిన వాళ్ళు రుణం ఇవ్వమన్నారు. అరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువైతుందని చెప్పి ఇంట్రెస్ట్ కట్టి రీషెడ్యూల్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వమన్నారు. ఇంకా రకరకాల కారణాలు పెట్టి మొత్తం మీద గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వమన్నారు. పద్ధతే కదా సార్, మరి మంచిదే కదా. ఎన్నికల ముందు అని చెప్పాలి. ఎన్నికలు అయిపోయినాక గవర్నమెంట్ జాబ్ అనేది వ్యవసాయం చేసేటోళ్ళకి ఎవరికైనా ఉంటుండో, చాలా ఎంతమంది ఉంటారు. కానీ నువ్వు రైతు, వ్యవసాయము, పెట్టుబడి దాని గురించి మాట్లాడినావు. ఇవన్నీ తర్వాత వచ్చిన విషయాలు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఓటేయించుకున్నావు కదా, అది ముందు చెప్పాలి కదా. ఇప్పుడు సెంట్రల్ మేము చెప్పినామంటే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ చేయడం సన్న చిన్నకారు రైతులకే ఇస్తాం. 5 ఎకరాలు సన్న చిన్నకారు అంటే 5 ఎకరాల లోపల వాళ్ళకే ఇస్తాం. అందులో కూడా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా లేకపోతే వాళ్ళకి ఇవ్వని ముందే చెప్పి దాని ప్రకారం డైరెక్ట్ బెనిఫిట్ కింద ఇచ్చేస్తున్నాం. మనం అట్లా చెప్పాలి కదా, ఫేర్గా చెప్పాలి కదా. అందరిని ఆశ పెట్టినావు, ఓటేయించుకున్నావు కదా. ఓటేయించుకొని ఇప్పుడు అన్ని కారణాలు పెట్టి ఎగ్గొట్టిండ్రు. ఇది ఒకటి. తర్వాత రైతు బంధు అంతకుముందు సరే 5,000 సంవత్సరానికి 10,000 వస్తుంది. పంటకు 5,000, 2 పంటలకు సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. మరి ఇలా నువ్వు ₹1 ఇవ్వకపోతే ఇప్పటికి సంవత్సరం అయిపోయా, ₹1 ఇవ్వలేదు, మళ్ళీ జనవరి వెళ్ళంకి ఇస్తా అంటాడు. అది సరే, నువ్వు ఇచ్చేదాని గురించి ఎవడు అడుగుతా అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకైతే సంవత్సరం పాలన అయింది, ఈ పైసలు కొట్టే ఆ రుణాలు మాఫీ చేశారని అంటారు. ఇది రెండోది. తర్వాత కౌలు రైతులు 20 లక్షల మంది ఉంటారు. వాళ్ళకి చేస్తామన్నారు, వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. ₹1 ఇవ్వకపోతుంది. కౌలు రైతులను ఎప్పుడో గుర్తించకపోతుంది. సంవత్సరం అయిపోయా. ఇది నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. కాదు సార్, మీరు ఇస్తామన్నారు అంటున్నారు. ఆదాయం ఎంత ఉంది మనకి అంటే ఆయనే చెప్పారు ఒక మాటల్లో 18,000 కోట్లు నెలకి మన ఆదాయం, సంవత్సరానికి ఎంత వస్తుంది మీకు తెలుసు, బడ్జెట్ ఎంత ఉంటుంది అనేది మీకు తెలుసు. ఇవన్నీ వాళ్ళు ఇవన్నీ ప్రకటించినప్పుడు వాళ్ళకి తెలియదు ఆదాయం. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళకి ఆదాయం తెలియదా? నీకు ఆదాయం ఎంతతో చూసి దాన్ని బట్టే ప్రకటించాలి కదా. మరి ఆదాయం తెలిసి కూడా నువ్వు ప్రకటించడం అంటే నువ్వు తప్పు, చీట్ చేసినట్టే కదా. అంటే మీరు చీట్ చేసినట్టే ఇక్కడ ఒక చిన్న కామన్ మ్యాన్ కదా సార్. నేను కూడా నమ్మాలంటే నన్ను చీట్ చేసినట్టే వీళ్ళు కూడా ఎట్లా ఇస్తారని కామన్ మ్యాన్ ఆలోచించాలంటే ఏం చేయాలి? వాళ్ళకి అవగాహన ఉండదండి. ఇప్పుడు మనకున్నంత అవగాహన సామాన్య ప్రజలకు ఎందుకు ఉంటుంది? బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, దేనికి ఎంత ఖర్చు ఏముంటుంది? అదే సార్, మీలాంటి వాళ్ళు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? వాళ్ళనే ఎందుకు నమ్మారు? మీకు ఒక విషయం చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. ఏం చెప్పారు? అమెరికాలో చెప్పిండు, మీరు వినుంటారా? క్లిప్ ఐడియా ఉంది సార్. మేము ఇట్లనే చెప్తాము, హామీలన్నీ ఇస్తాము, చెప్తాము, ప్రజలను మోసం చేస్తాము, నమ్మిస్తాము. వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి ఎంత ఉన్నదో పిండి కొద్దిగా చెప్తూనే ఉంటాం, వాళ్ళు మోసపోతూనే ఉంటారు, మేము ఇచ్చేది ఇస్తాం, ఇవన్నీ కొట్టేది కొడతాం ఓపెన్ గా చెప్పాడు. అంటే నిజాయితీ ఒప్పుకున్నట్టే కదా. పార్టీలన్నీ అట్లనే ఒక పార్టీ అని కాదు. కేసీఆర్ గారు ఏమన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఎన్నికల ముందు మేము ఎన్నికల ముందు ప్రజలను గమ్ముతాం, ఆ తర్వాత వదిలిపెడతాం ఆయన అన్నాడు ఒకసారి. కాబట్టి ఇది తప్పు. ఇది పొలిటీషియన్ లక్షణం కాదని నేను అంటున్నా. ప్రజలను మోసం చేయడమే గొప్పతనం అనుకుంటే, అబద్ధాలు చెప్పడమే గొప్పతనం అనుకుంటే, వంచడమే గొప్పతనం అనుకుంటే, ఏ పార్టీ అయినా ఏ పొలిటీషియన్ అయినా వాళ్ళు దొంగల కంటే తక్కువేం కాదు నన్ను అడిగితే. కాబట్టి ఇచ్చిన హామీని ఎంతమందికి ఇస్తావు, ఎప్పటివరకు నెరవేరుస్తావు, నీ బడ్జెట్ ఎంత, నువ్వు ఏం చేస్తావు అనేది క్లారిటీగా చెప్పాలి. చెప్పకుండా ఒకటిసారి ఇది రోడ్డు మీద వస్తామంటే ఇప్పుడు 1 year పాలన సంబరాలను పెట్టారు. ఈ రైతు పండుగకు సంబంధించి 54,000 కోట్ల చిల్లర ఉంది. ఇదేం సార్ నాకు అర్థం కాలేదు క్లారిటీగా. అదే చెప్తా, ఇప్పుడు దీంట్లోనే చెప్తా, వ్యవసాయం చెప్తున్నా కదా, దీంట్లో చెప్తా నేను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు? రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. 500 బోనస్ అన్నారు. 500 బోనస్ వచ్చినాక దొడ్డు వాళ్ళకి ఇవ్వమన్నారు. ఇప్పుడు యాసంగిలో 80%, 90% దొడ్డుబాట్లే పెడతారు అంటే కొట్టినట్టే. తర్వాత ఇప్పుడు 60% దొడ్డుబాట్లు, 40% సన్నవాళ్ళు. ఇప్పుడు 60% ఎగ్గొట్టినట్టే. ఇక 500 ఇస్తా అంటారు, ఇయ్యలేదంటున్నా కదా. వడ్ల వరకు ఇస్తాను ఇప్పుడు కూడా చెప్తున్నారు సార్, ఇస్తామంటున్నారు 500 రూపాయలు మద్దతు. మీలాంటి వాళ్ళే దాన్ని అర్థం చేసుకోకపోతే మేము ఏం చేస్తాం సార్? మీరు చెప్పండి. వడ్లకు కాదండి, సన్న వడ్లకు దొడ్డు వడ్లకి ఎగ్గొట్టిండ్రు.
ఇవ్వన్నాడు. సన్నవాళ్ళకి ఇస్తామన్నాడు. ఇప్పుడు పోయినసారి సన్నవాళ్ళకి కూడా ఇలా యాసింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు ఇస్తామని చెప్పాను. ఇప్పుడు ఇస్తామని చెప్పింది కూడా ఇస్తలేరు అని చెప్పిన. ఎందుకు చెప్తున్నా అంటే 2320 మద్దతు రేటు ఉంటే మార్కెట్ రేటు 2800 అది. ఓకే, 2800 నుంచి 2900 అది. మిల్లర్తో కుమ్మక్కై వాళ్ళు 2700 దాటకుండా చూస్తున్నాడు. ఈయనకు ఇప్పుడు ధాన్యం ఏదైతే 60 లక్షల ఎకరాలు సాగైందని చెప్తున్నారో ఈ 60 లక్షల ఎకరాలకు 1 కోటి టన్నుల కంటే ఎక్కువ రాదు. సన్న వడ్లు అయితే ఒక 15-16 క్వింటాలు, రోడ్డు వడ్లు అయితే 24-25 క్వింటాలు వస్తాయి. యావరేజ్లో ఎకరానికి సన్నయ్య దొడ్డు కలిపి మనం వేసుకుంటే 20 క్వింటాలు వస్తాయి. ఆయన 24-25 చెప్పిన తప్పది. ఆ లెక్కన వేసుకుంటే 1,20,00,000. కానీ అంత కూడా సాగాలి. 1 కోటి టన్నులు వస్తుంది అనేది అంచనా, మార్కెట్ అంచనా. ఈ 1 కోటి టన్నులకు 80 లక్షలు టార్గెట్ ఇచ్చింది. 55 లక్షలు కేంద్రం FCI సేకరిస్తుంది పేదలో బియ్యం ఇచ్చేందుకు. ఇంకొక 25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు, అంటే రూపాయి కిలో బియ్యంలో వాళ్ళు కిలో ఇస్తారు కదా మాట, రాష్ట్ర ప్రభుత్వం మాట. అవి పిల్లల హాస్టళ్లకు 10 లక్షల టన్నులు, 15 లక్షలు సివిల్ సప్లై కానీ సేకరిస్తామని పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు నువ్వు సన్నధాన్యం సేకరిస్తున్నావు. సన్నధాన్యం సేకరించినప్పుడు బయట మార్కెట్ 2800, 2900 ఉంటే నువ్వు 2800 ఉంటే నువ్వు ఎట్లా ఇచ్చినట్టు బోనస్? నువ్వు కొనకున్నా 2800 పోతుంది రైతుకు. నాకు 2320 రేటు ఉంటే మద్దతు రేటు ఉండి మద్దతు రేటు వరకే పోతే అదనంగా నువ్వు 500 ఇస్తే బోనస్ ఇచ్చినట్టు. అంటే మార్కెట్లో మీరు ఎక్కువ పోతుందని చెప్తున్నారు. పోతున్న ప్రైవేట్ మార్కెట్లో పోతున్నప్పుడు వీళ్ళతో పని ఏంది అంటున్నారు సార్ గవర్నమెంట్తో? పని లేదు. ఇప్పుడు బోనస్ ఇవ్వడం, బోనస్ ఇస్తలేరని చెప్తున్నా. వీళ్ళకి 10 లక్షల టన్నులు అవసరం, 10 లక్షల టన్నులు సన్న బియ్యం సేకరిస్తారు, క్లోజ్ చేస్తారు. కరెక్టే కదా సార్. పోకపోతే ఇప్పుడు 2900 ఉంది, మంచిగా ఉంది, రైతుకి ఆదాయం ఉంది, బాగానే ఉంది అనుకున్నప్పుడు ఈ 500, 400 ఎంతో ఇచ్చేది అవసరం ఏమున్నది అని మద్దతు ధర వాళ్ళు ఇస్తా అన్నారు కదా, వాళ్ళే ఇస్తా అన్నారు కదా. మార్కెట్లో 2800 ఉంటే వాళ్ళు 3300 ఇవ్వాలి. ఇప్పుడు మార్కెట్లో 3000 ఉన్నా కానీ 500 ఇవ్వాలంటారు. వాళ్ళు చెప్పింది కదా 500 ఇస్తాను, ఉన్న రేటు మీద 500 ఇస్తాను, లేకపోతే ఏమని చెప్పు. ఇప్పుడు నువ్వు 500 ఇచ్చినట్టు కాదు కదా అంటున్నా అనేది. మార్కెట్లో మీ దగ్గర 1 క్వింటాల్ వడ్లు ఉన్నాయండి, మీరు 2800 బయట అమ్ముకుంటారు. 2320 రేటు ఉంటే 2800. కామన్ మ్యాన్ అర్థమైంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ 2320 సన్న బియ్యానికి ఉన్నది, సన్న వడ్లకు ఉన్నది. ఓకే, బయట 2800-2900 పోతున్నది. పోయినప్పుడు నేను వచ్చి 2800 ఇస్తా అంటే బోనస్ ఇచ్చినట్ట ఎట్లా అవుతుంది? నీ అవసరానికి నువ్వు కొంటున్నావు, నీకు అవసరం ఉన్నది కొంటున్నావు. నువ్వు బోనస్ ఇవ్వకున్నా 2800 పెట్టి కొనాల్సిందే. నువ్వు బోనస్ ఇవ్వకున్నా కూడా 2800 పెట్టి కొనాలి. నీ అవసరానికి కొంటున్నావు, రైతుల అవసరాలకు కొంటలేవు. అది నేను చెప్తున్నా. రైతుల అవసరాలకు కొని 2300 నడిస్తే 2800 ఇస్తే నువ్వు 500 బోనస్ ఇచ్చినట్టు. మార్కెట్ ఓపెన్ మార్కెట్లోనే 2800-2900 పోతుంటే సన్నధాన్యం, నీ అవసరానికి నువ్వు సన్నధాన్యం సేకరిస్తుంటే నువ్వు ఎట్లా ఇచ్చినట్టు? సింపుల్ పాయింట్. నువ్వు 500 ఇవ్వకున్నా కూడా ఇప్పుడు నీ అవసరానికి 10 లక్షల టన్నులు సేకరించాలంటే నువ్వు 2800-2900 కొనాల్సిందే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్తో కుమ్మక్కై రేటు పెరగనిస్తలేదు. ఇలా చూడండి, వీళ్ళు కొనుడు బంద్ చేసినాక రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యం సేకరించడం బంద్ చేసిన తర్వాత రేపు 3200 అవుతుంది. ఎవరు కారకులు దానికి? మనకు ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి, ఇక్కడ నుంచి కర్ణాటక మన బియ్యం డిమాండ్ ఉన్నాయి, మన వడ్లు డిమాండ్ ఉన్నాయి, కర్ణాటక పోతున్నాయి, తెలంగాణకు తిండికి అవసరం. సీడ్కు పండిన పంటలో 20% ఇప్పుడు ఖరీఫ్లో సీడ్కే పోతాయి. నీకు ఎక్కడ ఉన్నది క్రాపు? లేదు ఎక్కడ. నీకు నువ్వు సపరేట్గా ఉన్నా కూడా వడ్లు అమ్ముకుంటారు, మార్కెట్లో డిమాండ్ ఉన్నది పోతుంది. సార్ నేను చెప్పేది పెద్దగా అవసరం లేదు వాళ్ళతోని. కాబట్టి నేను ఏమన్నానంటే ఇదంతా మోసం. 500 ఇచ్చేది లేదు, 7500 ఇది రైతు బంధు ఇచ్చేది లేదు, రుణమాఫీ అరకొర చేసిండ్రు, కౌలు రైతులను పక్క పెట్టేసిండ్రు, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అంటే రైతు భరోసా కూడా ఇవ్వలేదు అంటారు. పూర్తిగా అసలే ఇవ్వలేదు కదా. పూర్తిగా ఎక్కడ అంటే ఇస్తారు సార్, ఇస్తామంటున్నారు కదా. సంవత్సరం అయిపోయింది కదా, 2 పంటలు కలిపి. అంత ముందు ఖజానా ఖాళీ అయిందన్నారు, ఇప్పుడు ప్రస్తుతం అది సంబంధం లేదు. నువ్వు ఇచ్చిన హామీ లెక్క అవన్నీ నువ్వు చూసుకోవాలి. సార్ అప్పులు తెమ్మంటారా? మీరు ఏం చెప్తారు? అవి మేము చెప్తాను. నువ్వు హామీ ఇచ్చినప్పుడు ఏం ఆలోచించినావు దాని ప్రకారం. ఇప్పుడు నువ్వు హామీ ఇచ్చినావు, హామీని నెరవేర్చు. అప్పుడు తెలియదా? నువ్వు హామీ ఇచ్చినప్పుడు నేను డబ్బులు ఉన్నాయా లేవా, ఇవ్వగలుగుతానో లేదా అని ఇవ్వాలా చెప్తున్నావు. మేము ఇంత మిత్తి కడతాను, అంత మిత్తి కడతాను గత ప్రభుత్వాన్ని ఎవడు చెప్పాను నేను? అప్పుడు తెలియదా మరి నీకు ఇంత మిత్తి కట్టది? నువ్వు ఒక ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చే పార్టీగా నువ్వు పోటీ చేసినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు సోయలేదా? అంటే ప్రజలు మోసం చేయడం కదా. నువ్వే చెప్పినావు కదా అమెరికాలో మేము మోసం చేస్తామని. మోసగాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారా? అయితే ఇది రైతులకు సంబంధించిన అంశం. అది కాకుండా పాలనాపరంగా కూడా నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది పరిపాలించారు. నీలం సంజయ్ దగ్గర నుంచి మొదలుకుంటే నీకు అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు, మరిచెన్నారెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జలగం వెంగాళరావు గారు కావచ్చు, పియు నరసింహారావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, రోషన్ రెడ్డి, ఇంతమంది పరిపాలించారు కదా. ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించండు, ప్రతిపక్షాలను గౌరవించండు, మర్యాదగా మాట్లాడిండ్రు. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు మర్యాద లేదు.
ఒక అన్పార్లమెంట్ భాష, చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కాపాడతామని చెప్పి, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి, సార్వభౌమాధికారం కాపాడతామని చెప్పి, అందరికీ న్యాయం అందిస్తామని చెప్పి ప్రమాణం చేసి ఇలా ఏం మాట్లాడతాడండి ఆయన ముఖ్యమంత్రి? ఏం మాట్లాడతాడు చెప్పండి? బూతులు మాట్లాడుతున్నాడు. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా అంటే బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తే నువ్వు జైలు ఉంటావు. బుల్డోజర్ తొక్కిస్తారా? చట్టపరమైన నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడచ్చా? చెప్పుతోను కొడతా మాజీ ముఖ్యమంత్రిని అనొచ్చా మాట? లేకపోతే తొక్కుకుంటా పోతాం, తంతం, వంగబెట్టి సంపుతాం, ఇవి అనే మాటలు ముఖ్యమంత్రి మాట్లాడాడు. గా ముఖ్యమంత్రులు గిట్టే మాట్లాడాడు. అంత సరే, అది మూసీ ప్రాజెక్ట్ లో భాగంగా ఎవరైనా ఏదన్నా కానివ్వండి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి భాష చక్కగా మాట్లాడాలి. దుర్భాషలు నువ్వే అట్లా మాట్లాడితే నీ చైర్ వాల్యూ ఏంగా? ముఖ్యమంత్రికి చైర్కు ఒక వాల్యూ ఉంది. అంటే అధికారం లేనప్పుడు మాట్లాడు. నువ్వు అట్లా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మరి అవతలోడు తిట్లు పడ్డోడు ఏం మాట్లాడాలి? నీకు గౌరవంగా మాట్లాడతాడా? అంటే నువ్వు తిట్టి కూడా అంటే నువ్వు ఒక చైర్ వాల్యూను దిగదార్చినట్టే కదా, నువ్వు చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టే కదా. నువ్వు చట్టబద్ధ పాలన చేయాలి, చట్టబద్ధంగా మాట్లాడాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు మంచి పని చేసినా చట్టబద్ధంగానే చేయాలి. నేను ఈ పని చేస్తున్నా కాబట్టి ఏది పడితే అది మాట్లాడతా, ఈ పని చేస్తున్నా కాబట్టి ఏదైనా తొక్కేస్తా అంటే ఎట్లా? భాష. రెండోది నిర్బంధం. గత ప్రభుత్వం నిర్బంధం చేసింది, హౌస్ అరెస్టులు చేసింది, ఎక్కడికక్కడ ధర్నా చౌకులు ఎత్తేసింది, హౌస్ అరెస్టులు చేసింది, ఎవరిని మాట్లాడలేదు, అక్రమ కేసులు పెట్టింది, ఏది పడితే అది చేసింది అని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే. అయ్యాలి నువ్వేం చేస్తున్నావు? నువ్వు గవే అక్రమ అరెస్టులు. ఆ రోజు ఆ గవర్నమెంట్ ఖమ్మంలో రైతులు బేడి అంటే నువ్వు ఇవాళ లగచర్ల అది ఏమంటారు తీసుకుపోతే కొడుతివి, వాళ్ళని తీసుకుపోయి జైలు ఎత్తివి, నాన్ బెయిలబుల్ కేసులు పెడితివి, కరెక్ట్ ఫార్మా ప్రాజెక్ట్ గురించి కేసులు పెడితివి, నువ్వు అవే నిర్బంధం చేస్తావు కదా. రెండోది కాబట్టి ఒకవైపు నిర్బంధం, ఒకవైపు బూతులు మాట్లాడడం. అంటే భాష మర్యాద రూల్ ఆఫ్ లా మన రాష్ట్రంలో ఇప్పుడు లేదంటారా? ఉంటే రూల్ ఆఫ్ లా అనేది ఏం లేదండి. ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారండి? ఇప్పుడు ముఖ్యమంత్రి తను రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాడు. భాష చక్కగా లేదు, ప్రతిపక్షాలను గౌరవించలేడు, ప్రజాస్వామ్యము లేదు, నిర్బంధం పెరిగింది, భూములు గుంజుకుంటున్నారు నంబర్ 1, ఇండ్లు ఊలగొడుతున్నారు నంబర్ 2, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు నంబర్ 3, ఓకే, తర్వాత నిర్బంధం చేస్తున్నారు. ఈ 4 ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. భూములు ఎట్లా నువ్వు ఒకటి చెప్తున్నా మీకు, ఫస్ట్ రాగానే గవర్నమెంట్ నెగటివ్ ప్రాసెస్లో పాలన స్టార్ట్ చేసింది. కూలగొట్టడం అంటే ఒక్క నిమిషం, హైదరాబాద్లో హైదరాబాద్ కూలగొట్టడం మొదలుపెట్టాం. కూలగొడితే నేను, మా ఈటల రాజేందర్ గారు, మా కిషన్ రెడ్డి గారు, మా అందరం మేము వ్యతిరేకించినప్పుడు మళ్ళీ విమర్శిస్తున్నారు. విమర్శించినప్పుడు మేమేమంటున్నామంటే మేము దీని మీద ఒక ఇంటర్నల్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. వివిధ డిపార్ట్మెంట్లో కూడా కావచ్చు, లేకపోతే టౌన్ ప్లానింగ్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ కావచ్చు, ఐబీఓలు కావచ్చు, అడ్వకేట్స్, న్యాయ వ్యవస్థ అందరినీ పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టి ఏం జరుగుతున్నది ఏమని మాట్లాడి ఎంత ఘోరం అంటే ఈయన అంత చట్టబద్ధ పాలన కాదు, చట్ట వ్యతిరేకమైన పాలన. సిటీలో నీకు మాస్టర్ ప్లాన్ సరిగా లేదు, రింగ్ రోడ్కి ఓ మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏకి ఓ మాస్టర్ ప్లాన్, ఎయిర్పోర్ట్కి ఓ మాస్టర్ ప్లాన్, రోడ్ అవతల ఓ మాస్టర్ ప్లాన్, రోడ్ యువతల ఓ మాస్టర్ ప్లాన్. ఇవన్నీ అట్లున్నాక మాస్టర్ ప్లాన్లో చెరువులు కుంటలు ఇంక్లూడ్ చేయలేదు. ఈ అర్బన్ లేక్స్ అంటాము, రూరల్ లేక్స్. చెరువులు కుంటలు అర్బన్ లేక్స్లో ఫోర్షోర్ ఏరియా పోయింది, దాని వెనక ఇరిగేషన్ పోయింది. వీళ్ళు ఏం మోసం చేసిన ప్రజలను ఎట్లా రెచ్చగొట్టారు? మేము కుంటల చెరువులు కాపాడతాం అనగానే పబ్లిక్ ఏమన్నా కుంటల చెరువులు కాపాడతాం. మీ ఎంపీ బీజేపీ ఎంపీ గారు ఒక సందర్భంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు హైడ్రా మంచిదే, దాన్ని సపోర్ట్ చేయాలి, ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కూలగొట్టాలని చెప్పి మీరు మీటింగ్ పెట్టినా అంటే కుంటల చెరువులు కాపాడుతాను అన్నప్పుడు ఎవరైనా ఎమోషన్ అవుతారు, అది కాపాడుతాను కదా మంచిదే కదా అనుకుంటారు. కానీ ఉద్దేశం అది కాదు. ఇప్పుడు నీకు అర్బన్లో ఉన్న ఏదైతే కుంటలు చెరువులు అర్బన్ లేక్స్ ఉన్నాయో వాటికి ఫోర్షోర్ ఏరియా లేదు, క్యాచ్మెంట్ ఏరియా లేదు, బ్యాక్ ఇరిగేషన్ లేదు. లేనప్పుడు దేనికి పనికి వస్తాయి అవి? దాంట్లో ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి శిఖంలా. దాన్ని నువ్వు పర్కులేషన్ ట్యాంకా, డ్రింకింగ్ వాటరా, అది ఎంత ఉన్నది, అలా ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ పెట్టినాం, అసలు ఎఫ్టీఎల్ అనేది పెట్టనే లేదు. అసలు అర్బన్ లేక్స్కు ఎఫ్టీఎల్ పెట్టకూడదని ఒక జీవో ఉన్నది. అర్బన్ లేక్స్ సుప్రీంకోర్టు ఏంటంటే నువ్వు అర్బన్ అయినా రూరల్ అయినా నువ్వు కనుక భూమి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాత ఎఫ్టీఎల్ లోపు ఉన్న ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రం వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఇరిగేషన్ కానీ పంట కానీ ఇది చేసుకోవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వద్దు, పొల్యూషన్ కానివ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఇవాళ నువ్వేం చేసినావు? 22,800 చెరువులో కుంటలు అర్బన్లో ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని గుర్తించి వాటిని వ్యవసాయంలో వదిలినప్పుడు ఏ పర్పస్లో దాన్ని డెవలప్ చేయదలుచుకున్నావు? నాకు ఒక చిన్న నిమిషం, ఏ పర్పస్లో నువ్వు దాన్ని డెవలప్ చేయదలుచుకున్నావో దానికి లేక్ ప్రొడక్షన్ కమిటీ వేసి ప్రైవేట్ ల్యాండ్ ఎంతనో తేల్చి ఎఫ్టీఎల్ పెట్టి
అవన్నీ ఫిక్స్ చేసి దానికి బడ్జెట్ కేటాయించి దాన్ని డెవలప్ చేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలనీలకు గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, అప్పుడు దాంట్లోకి వచ్చే నాలాలు డ్రైనేజ్ నాలాలన్నింటినీ డైవర్ట్ చేసి కట్టను స్ట్రెంథెన్ చేసి రింగ్ బండ్ చేసి దాంట్లో నీళ్లు నింపి డ్రింకింగ్ వాటర్కా లేకపోతే దానికి ఇంకా వాటర్ రీఛార్జ్ కొరక దాని చుట్టూ గ్రీనరీ డెవలప్మెంట్ అది చేసి కాలనీస్కి ఉపయోగపడే విధంగా ఏదైనా చేసి దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసినా ప్రజలకు ఉపయోగపడేవి చేసినా అర్థం ఉంటుంది. అవి ఏమి లేవు ఎఫ్టీ లేదు, మను లేదు, ఏది లేదు. టక్కడగా పోయి నువ్వు ఎఫ్టీఎల్ ఉన్నావు అనుకో, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని గవర్నమెంట్ పాలసీ లేకుండా పనిచేస్తుంది సార్. పాలసీ లేదు, మను లేదు, ఏది లేదు అంటాం కదా. ఇప్పుడు ఎందుకు పని చేసిండ్రు? జైలుకు పోతారు వీళ్ళంతా. కరెక్ట్గా కోర్టు కనుక డెసిషన్ తీసుకుంటే జైలుకు పోతారు. కూలగొట్టినాయి అని అంటే వాళ్ళకి ఒక పర్పస్ ఉన్నది. ఇవి కొంతమంది వాళ్ళు కూలగొట్టినంత పేదలే, ఒక్క ఇన్కన్వీనియన్స్ తప్ప అంత పేదలే కూలగొట్టిండ్రు. ఆ పేదలే కూలగొట్టగానే టకటక ఇన్కన్వీనియన్స్ కూలగొట్టగానే వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు సీటు కాపాడుకునేందుకు వాళ్ళు కొన్ని ఆర్థిక ప్రయోజనాల కొరకు కూలగొట్టగానే ఎవరెవరైతే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు వస్తే వారు కలుస్తారు, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరినాక అది బంద్ పెట్టారు. ఇది ముందే చెప్పినాం మేము. అంటే ఉండదా హైడ్రా అనేది ఉండదంటారా? హైడ్రా ఎక్కడ మన ఇక్కడ ఏం చేస్తారండి, ఎక్కడ చేస్తారు చెప్పండి? ఒకవేళ లీగల్గా లేవని ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేస్తుంది. నువ్వు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎందుకు పెట్టినావు? 2 అంతస్తులు కట్టాల్సిన పర్మిషన్ 4 కడితే రెగ్యులరైజ్ చేస్తున్నావు, కానీ కూలగొడతలేవు. అంటే రెగ్యులరైజ్ చెయ్యి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ఏది మన ఇది ఎక్కడ సిటీలో ఎక్కడో మన ఇది అయితే అక్కడ కూలగొడుతుంటే గత ప్రభుత్వం కూలగొడుతుంటే ఏమన్నారు, ఎట్లా కూలగొడతారు వాళ్ళు? మామూలుగా 200-300 గదాలలో కట్టుకున్నారు, ఎట్లా కూలగొడతారు? మన చేతిలో ఉన్న చట్టమే కదా, ఈయన మాట్లాడిండు. మరి ఈయన వరకు వచ్చినప్పుడు వర్తించే లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇంకేదైనా వర్తించే. కాబట్టి ఈ రకంగా నేను ఏమంటున్నా అంటే ఈ విధంగా అక్రమంగా కూల్చివేతలు, వాళ్ళ కడుపు నింపుకోవడం, కుర్చీ కాపాడుకోవడం, అధిష్టానాన్ని సంతృప్తి చేయడం, దీని కొరకు దాన్ని వాడుకున్నారు. ఇది ప్రజా వ్యతిరేకం కదా, ప్రభుత్వ వ్యతిరేకం కదా, ఇప్పుడు ఆపేశారు ఒకటి. రెండోది ఇప్పుడు మళ్ళీ మేము కంపెనీలు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం అని చెప్పి గుంజుకుంటుండే బలవంతంగా. ఎట్లా గుంజుకుంటావు నువ్వు? నేనేమంటున్నా, ఎట్లా గుంజుకుంటావు నువ్వు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. వాళ్ళు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళని కూర్చొని మాట్లాడాలి. వాళ్ళకి ఇలా మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 అనుకో ఎకరం, నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఎట్లా? లేదు సార్, ఆ ఊర్లో ఒక 5 లక్షలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 అని కాదు, ఉంటే దానికి ఎవరు డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు. నువ్వు డెవలప్మెంట్ చేస్తా అన్నప్పుడు 3-4 విషయాలు ఉంటాయి అందులో. ప్రధానంగా భూసేకరణ చేసినప్పుడు ఆ భూమి ఏదైతే ఉన్నదో సేకరించినప్పుడు భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించాలి. బాబు ఇగో ఇది ₹1,00,00,000 రేట్ ఉన్నది, సపోజ్ మార్కెట్ రేట్ ఉన్నది అంటే 2013 చట్టం ప్రకారం 1:2 అంటే ఒక ₹100 ఉంటే 300 ఇస్తారు నీకు. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని నీకు ₹1,00,00,000 ఉన్నది, నీకు ₹1,00,00,000 రావాలంటే నీకు ఆడ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ 5 లక్షలు ఉన్నదనుకో, దాన్ని ఏం చేయాలి నువ్వు? కనీసం 30 లక్షలు 35 లక్షలు చేయాలి రిజిస్ట్రేషన్ వాల్యూ చేసి ₹1,00,00,000 వచ్చేటట్టు మార్కెట్ వాల్యూ వచ్చేటట్టు నువ్వు సవరించాలి. ఇది నెంబర్ 1, ఆర్థికంగా నష్టపోకుండా. నెంబర్ 2, వాళ్ళకు ప్రత్యామ్నాయం ఉంచాలి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఒకసారి నేను ఇల్లు కట్టుకొని 2 భూమి అన్ని ఉన్నాను సెటిల్ అయినా ఇంకో దగ్గర పోండి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఆ రేట్లో దొరకకపోవచ్చు, చూపించాలి. 3వది పొల్యూషన్. అక్కడ ఏదైనా పొల్యూషన్ వస్తే వీళ్ళు పోగా మిగతా కొంతమంది ఇంకా ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఆ పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేస్తావో చెప్పాలి. ఈ రకంగా స్టేక్ హోల్డర్స్తోని వాళ్ళతోని మాట్లాడి కూర్చునిబెట్టి వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు రిహాబిలిటేషన్ ఇచ్చి వాళ్ళకు మళ్ళీ ఎక్కడన్నా ప్రత్యామ్నాయం నుంచి అట్లా ఒక మర్యాద పద్ధతి పడి పోవాలి ప్రభుత్వం. పోకుండా నువ్వు బుల్డోజు పెట్టి కూలేసేసి నీకు ఇప్పుడు అంతకుముందు కుటుంబ పాలన, ఇప్పుడు నీది కుటుంబ పాలనే, నీ అన్నదమ్ములు ఇన్వాల్వ్ అవుతారు, మీరు ఇన్వాల్వ్ అవుతారు, అందరు ఇన్వాల్వ్ అవుతారు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తారు, బెడ్లు పెట్టి జైలు ఎత్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి సార్, ఇప్పుడు సరే 1000 నుంచి 4000 ఏదో ఎన్ని ఎకరాలు చేస్తా అన్నారు లగచర్ల అటు సైడ్ అంతా ఓకే, సరే ఆయన అల్లుడు చేసుకుంటే ఎవరు పక్కన పెట్టండి, ఏదైనా కానీ లీగల్గా జరగాల్సిందే. గత ప్రభుత్వం కూడా 19,000 ఎకరాలు ఇదే సేమ్ ఫార్మా కంపెనీ కోసం అని కందుకూరు సైడు ఎక్వైర్ చేసింది. అంటే దాంట్లో ఒక 9,000 10,000 వరకు సర్వే చేయించారు. అది కరెక్ట్గా జరిగిందంటారా? ఇప్పుడు ఆ రోజు 14,000 ఎకరాలు వీళ్ళు కందుకూరు దగ్గర 19,000 ఎకరాలు చేసినప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు. ఇదే మేము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. బస్సు యాత్రలు పెట్టిండ్రు, మేము వస్తే మా గవర్నమెంట్ వస్తే క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. కానీ వచ్చినాక మళ్ళీ సెటిల్ చేసుకున్నారు. మీరు మంచి ప్రశ్న అడిగారు, వచ్చినాక సెటిల్ చేసుకున్నారు. అది సెటిల్ చేసుకున్న దాని ముచ్చట మాట్లాడతలేరు ఇప్పుడు. అదంతే, ఆ 19,000 అంతే. ఆ హెడ్రోకి ఇచ్చిన భూములు మళ్ళీ అవి మేము రిటర్న్ తీసుకుంటామన్నారు, అది సెటిల్ చేసుకున్నారు. ఇట్లా ఎక్కడెక్కడ సెటిల్ చేసుకొని మాట్లాడుకొని గత ప్రభుత్వానికి వీళ్ళకి ఏం తేడా లేదు. కేటీఆర్ కూడా గట్టినే పరిశ్రమంగా మాట్లాడదు, ఇప్పుడు కూడా ఆయన అట్టే మాట్లాడతాడు, ఈయన అట్టే మాట్లాడతాడు. వీళ్ళు రాజ్యాంగానికి అతీతులు,
లేకపోతే వీళ్ళకు పరిచయమైన భాష, ప్రజాస్వామ్య విలువలు లేవు, మర్యాద లేదు, అహంకారం, డబ్బులు సంపాదించడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడం, అరెస్టులు చేయడం, ఇవే కదా వీళ్ళు చేసేది. లేకుంటేనే ప్రజలు నమ్ముతారు, ఓట్లేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఎందుకున్నారు అంటే కారణం ఏంటంటే తెలంగాణ తెచ్చిన కాబట్టి కొంత సెంటిమెంట్గా నడిచింది. ఇప్పుడు ఈయన 11 నెలలకే 11 ఏళ్ళ పరిపాలనకు ఎంత చెడు పేరు చేస్తే ఎంత అయితే విరక్తి అంత విరక్తి ఇప్పుడే వచ్చేసి. కాబట్టి ఈ రకంగా నేనేమంటాను, కూల్చివేతలు అక్రమంగా కూల్చేసిండ్రు, చట్టబద్ధంగా కూల్చేయలేదు. మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయని చట్టబద్ధం, ఎన్ని పెద్దోళ్ళ అందరూ ఇడిచిపెట్టిండ్రు, చిన్నోళ్ళ అందరూ కూల్చేసిండ్రు, పెద్దోళ్ళ ఎంతో కలెక్షన్ చేసుకున్నారు. ఇది ఒకటి. రెండోది భూములు గుంజుకుంటున్నారు. గత ప్రభుత్వానికి తేడా ఉన్నది, అప్పుడు కూడా ఎస్సీల భూములు గుంజుకున్నారు, ఇతర భూములు గుంజుకున్నారు. 22A కింద ఉన్నాయని కూడా ఎవరిదైనా అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరిదైనా కానీ ఏదైనా కానీ డబ్బులు అంతే ఉంటాయి, అందరికీ అదే రెగ్యులరైజ్ చేయలేదు. గత ప్రభుత్వం భూముల విషయంలో ఏం దుర్మార్గం చేసిన వీళ్ళు అదే చేసిండ్రు. అవి గట్లనే గుంజుకుంటున్నారు, భూములు గుంజుకుంటున్నారు, కూల్చివేస్తున్నారు, నిర్బంధం పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైలు పంపుతున్నారు. ఏమైనా మాట్లాడారు దుర్భాషలాడు. ఇంకొక విషయం సార్, ఇక్కడ చిన్న గత ప్రభుత్వం ఇవి 4 చేసింది. అంటే లీడర్లను, ప్రతిపక్షాలను బూతులు తిట్టడం, నిర్బంధం చేయడం, కూల్చివేయడం, గుంజుకోవడం, కరప్షన్, అవినీతి, పర్సంటేజ్లు. ఈ గవర్నమెంట్ ఇంతగానే ఎక్కువ చేస్తాను. మరి మీరు కేసులు పెట్టవచ్చు కదా సార్? ఏం కేసులు పెడితే దానికైనా ప్రూఫ్ ఉంటుంది. సెంట్రల్లో అధికారంలో ఉన్నారు మీరు, అట్లా రావండి. ఇప్పుడు అట్లా సార్, ఇప్పుడు ప్రతిసారి ఇంటర్వ్యూలో ఫెడరల్ సిస్టంలో ఒక ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఏదన్నా రికార్డెడ్గా దొరికితే పెడతారు. ఇప్పుడు మన లిక్కర్ కేసు పెట్టిండ్రు, రికార్డెడ్గా దొరికితే పెడతారు. రికార్డెడ్ ఏం దొరుకుతాయండి? రికార్డెడ్ దొరుకుతాయి అవి. అంటే మరి ఎట్లా సార్ రికార్డెడ్గా దొరుకుతుంది? అంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ వ్యక్తి నాతో మాట ప్రూవ్ చేయమని అంటున్నాడు. ప్రూవ్ చేయండి, కేసు పెట్టండి, జైల్లో. ఇప్పుడు ప్రూఫ్ కావండి. తెలియకుండా నేనేమంటాను, ప్రూఫ్ కాకపోతే తెలియదా? అంటే దొరికితేనే దొంగ, లేకపోతే దొరవా? అంటే జనానికి అర్థమైతే లేదా? నువ్వు కూల్చివేసింది దేని కూల్చివేసినావు, దేనికి ఆపినావు? మూలు గుంజుకునేది కనిపిస్తా లేదా? ఏ పర్పస్లో గుంజుకుంటున్నావు? నువ్వు ఏం చేస్తాను గుంజుకుంటున్నావు? భూబాధితులకు ఏం చేస్తున్నావు? ఇవాళ RRR రోడ్ కింద కూడా చాలా మందికి అలైన్మెంట్ మారుస్తున్నారు. వాళ్ళు 4 కోట్లు 3 కోట్లు ఉన్న భూమికి నీకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తా అంటే ఏం కావాలి వాళ్ళ పరిస్థితి? కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్నారండి మన హైడ్రా అప్పుడు. ఇలా భూములు గుంజుకుంటే కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇటు భూములు రెగ్యులరైజ్ చేస్తా, ధరణి మొత్తం తీసేస్తా, నేను భూములన్నీ రీజనరేట్ చేసి భూ సమస్య లేకుండా చేస్తా అని చెప్పిండ్రు. అది ఇప్పటివరకు ఆల్వేస్ చూడలేదు. దానికి ఇట్లా చెప్పుకుంటా పోతే మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇప్పుడు బస్సు ఫ్రీ అయినారా? బస్సులు 60-70% బస్సులు కట్ చేసేసిండ్రు. దానికి మనం 280 రూపాయలు కట్ చేయడం కాదు, బస్సులు తక్కువనే సార్. 280 కోట్లు వాళ్ళకు రియంబర్స్మెంట్ చేయాల్సిన చెక్ ఇస్తే చెక్ రిటర్న్ వాపస్ వచ్చింది. ఇజ్జత్ పోతుంది గవర్నమెంట్. ఇది గ్యాస్ సిలిండర్ ఇస్తారు కదా సార్, మరి గ్యాస్ సిలిండర్ అది వరకు ఇచ్చినాడు, ఇది తను ఇచ్చింది. 14 యూపీఏ గవర్నమెంట్ పోయేటప్పుడు 2014లో 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఇలా 30 కోట్ల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మోడీ ఇచ్చింది. 16 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అదనంగా ఇచ్చిండు, ఫ్రీగా ఇచ్చిండు. కాబట్టి గ్యాస్ కనెక్షన్ 100-200 ఇచ్చి దీనికి ఏదో ఉద్ధరించినా అంటే 100-200కి ఎవడు మోతాదు లేదు. గంటసేపు పని చేసుకుంటూ ఒక్కటి చెప్పండి సార్, ఇందాక రైతు అదే మన ఉపాధి హామీ పోతే గంటసేపు పోతే 200 వస్తాయి. ఈ నుంచి బిచ్చగాల ప్రజలు. సార్ ఈ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఒక్కటి చెప్పండి సార్. యాక్చువల్గా ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పటిదాకా ఈ హైడ్రా గురించో దీని గురించో జనాలకి సరైనటువంటి అవగాహన, ముఖ్యంగా నాకే అనుకోండి లేదు అంటే, ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలంగాణనే మాట్లాడుతున్నాం కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకోండి, ఉన్న కుంటలు, చెరువులు, లేకపోతే ఇట్లాంటి అన్నీ కూడా గవర్నమెంట్ అయి ఉంటాయా ఎట్లా సార్? అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇప్పుడు చాలా మందికి ఏముందంటే, ఇక్కడ చెరువు ఉంటుంది గవర్నమెంట్ది అని ఉంది. దానికి ఇందాక మీరు ఒకటి చెప్పారు, దీంట్లో ప్రైవేట్ ఆస్తులు కూడా ఉంటాయి ఒకటి చెప్పారు. ప్రభుత్వానియే ఎట్లా ప్రభుత్వ ఆస్తే అంటే ఇప్పుడు నాకు 100 ఎకరాలు ఉంది సార్, 100 ఎకరాల మధ్యలో చెరువు ఉంది అనుకో, దాని పరిస్థితి ఏంటి సార్? గుట్టు ఉంటుంది, లేకపోతే చెరువు ఉన్నా గుట్టున్నా ప్రభుత్వానికి ఉన్నాయి. ఏది ప్రభుత్వం ఏది ప్రైవేట్ అనేది రికార్డులో ఉన్నది. చెరువు ఉంటే చెరువు ప్రభుత్వాన్ని ఉంటుంది, కానీ చెరువు లోపల కూడా ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, చెరువు వెనుక ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది. కానీ చెరువు వరకు అంటే గవర్నమెంట్కి ఇవ్వాల్సిందేనా? అది చట్టం ప్రకారం ఎట్లా ఉంటుంది సార్? అది ఇప్పుడు ఎప్పుడో నాకు 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే దాంట్లో ఒక 2 ఎకరాలు చెరువు ఉంది అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఆ చెరువులో నేను పంట పండించుకోవచ్చు, లేకపోతే ఆ టైంలో మీరు అన్నట్టు ప్రైవేట్ ల్యాండ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లు కట్టొద్దు నేను అంతే. అంటే చెరువు శిఖంలో కనుక FTA లోపల కనుక ఉండేది ఉంటే అది మనం కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇయ్యరు. అది తీసుకునేందుకు ప్రభుత్వం సేకరించేందుకు కూడా వీల్లేదు అట్లా. అది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒక చెరువు కుంట అనేది సమాజం యొక్క అవసరాలకు ఉపయోగపడేది కాబట్టి, కమ్యూనిటీ అవసరాలకు ఉపయోగపడేది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది.
కాబట్టి ఇవన్నీ చెరువులు కుంట ప్రభుత్వ ఆస్తులు, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. కాపాడుతూనే అందులో ఉన్న ప్రైవేట్ ఆస్తి ఏమైనా ఉంటే దానికి కూడా రెమ్యునరేషన్ ఇవ్వడమా, లేకపోతే దాన్ని ఏదో ఒకటి చేసి సెట్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ పాలనాపరమైన వీళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నదో ఒక హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని చెప్తున్నా. నెరవేర్చలేదు. తర్వాత నీకు మౌలిక సదుపాయాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ జీరో ఇప్పటి వరకు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఒకసారి హైవే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న రోడ్లు చూడండి ఒకసారి. అంటే 0 మార్కులా సార్? మీరు 1 year లో జీరో 12 అంటే ఎంత ఆదాయం? R&B మినిస్టర్ నాకు నిధులు లేవని మొత్తుకుంటున్నాడు. కాంట్రాక్టర్ల బిల్లులు వస్తలేవు. కాంట్రాక్టర్ల బిల్లులు అడిగితే 5% 10% మార్జిన్ పెట్టి పర్సెంటేజ్ ఇస్తామని బయట ప్రచారం అవుతుంది. ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే 50 నుంచి 75 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తామని బయట ప్రచారం అవుతుంది. సార్ లక్షల బిల్డర్స్ చెప్తున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ మినిస్టర్ కామెంట్స్ ఎవరో వాళ్ళ పరిధిలో ఉన్నదానికి వాళ్ళు మంచిగా అన్ని టార్గెట్స్ పెట్టి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏంది, ఢిల్లీ తిరుగుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు వీకేయాలని చెప్పి 2-3 తిరుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు బట్టి విక్రమార్క నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇంకా మాజీ PCC ఆయన ఉత్తమ్ గారు నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుగుతున్నాడు. ఎప్పుడు నా కుర్చీ పోతుందో ఈ లోపు నేను సర్దుకోవాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కుర్చీని కాపాడుకున్నందుకు అధిష్టానాన్ని ఎట్లా సంతృప్తి చేయాలి, ఎట్లా వసూలు చేయాలని ఈయన చూసి ఈ పాలన ఎక్కడ ఉన్నదండి వీళ్ళకు? అట్లాగా సార్, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు నిజంగా 4 ఏళ్ళున్నా 5 ఏళ్ళున్నా పిల్లలు సేవ చేసిపోదాం, స్వచ్ఛంగా మంచి చేసిపోదాం అనే ఆలోచనతో ఉంటానో, సమాజం పట్ల కమిట్మెంట్ ఉంటానో ఏదైనా లాభం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి అవి ఏమీ లేవు. అధికారాన్ని ఎట్లా అనుభవించాలి, ఎన్ని రోజులు కుర్చీ కాపాడుకుంటాం, మళ్ళీ ఎన్నడూ ఊడబీకట లోగలు ఉన్నన్ని రోజులు ఎట్లా దీన్ని సర్దుకోవాలి, ఇదే తప్ప వాళ్ళకి ఎజెండా ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడనే 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకవేళ ముఖ్యమంత్రి మారితే పాలన బాగుంటుందా? 2, ఒకవేళ బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ సార్ ఎదుర్కొచ్చిన అనుకోండి, ఇప్పుడు అట్లా కాంగ్రెస్ పార్టీలనే అట్లున్నది, పైన ఎట్లుందో సార్ అది ఉంది కరెక్టే. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ సెటరేట్ అయితే అంటారా? ఇట్లా 19 రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు? అదే బడ్జెట్ ఉంటుంది, పైసలు ఉంటాయి. మేము అట్లాంటి పిచ్చి హామీలు ఇవ్వం కదా. ఒకటి 2 గట్ల అవినీతి పనులు చేయం కదా. మా రాష్ట్రాలలో మేము 19 రాష్ట్రాలు అధికారం, ఒకసారి అధికారం వస్తే మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా ఉంటున్నాం. చూడండి, మధ్యప్రదేశ్ ఇప్పుడు 3వసారి, మా రాష్ట్రం 3వసారి వచ్చినాం. మధ్యప్రదేశ్ 22 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాం మేము. వింటానా? గుజరాత్ 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ పైన ఉన్నాం అధికారంలో. ఉదాహరణ చెప్తున్నా. అట్లనే మీకు ఎక్కడ చూసుకున్నా హామీలు ఎందుకు ఇయ్యారు సార్? రాజస్థాన్లో, రాజస్థాన్లో అధికారంలో ఎవరున్నారు? హామీలు ఇస్తే నెరవేర్చాలండి. ఇప్పుడు హామీలు ఇస్తారు కదా, ఇయ్యము అంటే ఇస్తారు కదా. హామీలు ఇయ్యద్దానిలే, ఇస్తే నెరవేర్చాలి. ఇచ్చి హామీ సాధ్యాసాధ్యాలు చూసి ఇవ్వాలి, ఇచ్చినే నెరవేర్చాలి. ఇప్పుడు ఒక్కటేనండి, నేను పిన్ పాయింటెడ్గా పోతే, మనం ఒకసారి ప్రజల విశ్వాసం పొందితే మళ్ళీ అధికారం ఇస్తారు, లేకపోతే ఇయ్యారు, అంతే కదా. సింపుల్. బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన కాడ కంటిన్యూ 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇట్లా ఉన్నాయి. అంటే విశ్వాసం ఉంటే, ప్రజల విశ్వాసం ఉంటేనే కదా. కాబట్టి కొన్ని ఫెయిల్ అయితే కావచ్చు, కానీ నేను ఏమంటున్నా అంటే, ప్రజల విశ్వాసం పొందడం అంటే ప్రజలకు చేయాల్సిన సర్వీసెస్ కరెక్ట్ ఉండాలి. మీ ఆస్తులు పెరగడం కాదు, ప్రజల ఆస్తులు పెరగాలి. అది లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. వచ్చినోడు మళ్ళీ రాడు. విపరీతమైన అవినీతి, కుర్చీకూర కొట్లాట. నువ్వు ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తావు? ఇక 5 ఏళ్ళు పుణ్యకాలం గడిచిపోతుంది. నువ్వు ఇప్పటికే 11 నెలల నెలకు 10,000 చొప్పున 11 నెలల్లో 90,000 అప్పు చేసిందని చెప్పి మనం చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. అంటే అవసరానికి అప్పు చేయొద్దంటారా? నేను అప్పు చేయదాంట్లేను. 6 పార్లమెంట్ 3 పార్లమెంట్కి పోవద్దు, పొదుపు చేసుకోవాలి. 3 పార్లమెంట్ 6 పార్లమెంట్కి పోతే అర్థం ఉన్నది. 6 పార్లమెంట్ 3 పార్లమెంట్కి వస్తే ఏమైతుంది ఆ సంసారం? ఒక్కటి చెప్పండి సార్. ఇది గతంలో మీరు కాళేశ్వరం గురించి చాలా బాగా చెప్పారు అని నేను అనుకున్నా. అది ఇప్పుడు ఆ వాటర్ని మనం యూసేజ్ చేస్తున్నామా, దాన్ని మూసిని ఏ రకంగా పోలుస్తాం? అంటే బడ్జెట్ విషయంలో దానికి కూడా 1,00,000 కోట్లు ఏమో ఒక రిపోర్ట్ ఉంది. సరే, మన ముఖ్యమంత్రి గారు అయితే ఒకసారి 90,000 అన్నారు, ఒకసారి 1,00,000 అన్నారు, మొత్తం 1,00,000 కోట్లు తిన్నారన్నారు. సరే, ఆ సెకండరీ. దీన్ని ఈ ప్రాజెక్ట్ని ఎట్లా పోలుస్తారు? దీన్ని సుందరీకరణ చేస్తే కనుక హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ అయ్యి అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా? ఏం చెప్తారు? అంటే ప్రాజెక్టులు మనకి ఎక్కువగా మన రాష్ట్రానికి వస్తాయా? ఏం చెప్తారు? మీకు ఒక విషయం చెప్తున్నా. ఏ పని చేసినా కూడా, ఇప్పుడు నారాయణ సార్ కడితే ఎవరు కట్టినా కూడా ఇప్పటిదాకా పనిచేస్తున్నాయి. శ్రీరామ్ సార్ కట్టినా, నారాయణ సార్ కట్టినా, లేదంటే ఒక హైవే వేసినా, ఒక ఎయిర్పోర్ట్ కట్టినా, ఒక లైన్ ఏదైనా ఒక రైల్ లైన్ వేసినా తరతరాలుగా అది ఉంటుంది. ఇవాళ మీరు మూసి ప్రక్షాళన చేస్తా అంటే ఎవరు వ్యతిరేకిస్తలేరు. కానీ 1,50,000 కోట్లు అన్నారు ఫస్ట్, ముఖ్యమంత్రి చెప్పాడు. మీరు సబర్మతి 1,400 కోట్లతో చేశారు. గంగా 2,500 కిలోమీటర్ల పొడుగుంటే ఇప్పటి వరకు 10 ఏళ్ళలో 20,000 కోట్లే ఖర్చు పెట్టారు.
అలహాబాద్లో కానీ కాశీలో కానీ ఇంకా ఇతరత్ర ప్లేస్లలో. మరి ఒకసారి 1,50,000 మూసి ప్రక్షాళన ఎందుకు చెప్పి ఇప్పుడు 1,50,000 రెడీ చేయలేదు లేదు ఆనప్పుడు ఎందుకన్నావు 1,50,000 ఎందుకన్నా 1,50,000 విడ్రా చేసుకున్నారు. సుందరీకరణ అంటలేమని మళ్ళీ ఏమని ప్రక్షాళన అన్నారు. ప్రక్షాళన తర్వాత మళ్ళీ ఏమంటారు ఇంకేదో చెప్తారు. ఇవన్నీ దొమ్మరగడ్డలు ఎత్తాను. సరే అవన్నీ పోనీ అయిపోయినాయి. నువ్వు మూసి ప్రక్షాళన అయితే వరకు అభ్యంతరం లేదు. కానీ మూసీకి అటుపక్క ఇటుపక్క పేదలు ఇల్లు కట్టుకున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. అవి సొంత ల్యాండ్స్, అవి సొంత ల్యాండ్స్. నేను అవన్నీ ఇక్కడ నుంచి బఫర్ జోన్ అని, సర్వీస్ రోడ్ అని, FTL అని 200 మీటర్లు అటు ఒడ్డుకు 200 మీటర్లు ఇటు ఒడ్డుకు పెట్టి అటు 6 కిలోమీటర్ ఇటు అన్ని తీసి పారేసి మల్టీనేషనల్ కంపెనీలకు ఒకటి చెప్పండి సార్, ఇది ఇస్తా అని చెప్పి వినండి, ఇస్తా అని చెప్పి ఇవన్నీ చేస్తే వాళ్ళకు 2 బెడ్ ఏమన్నా 2 బెడ్ అరే 2 బెడ్రూమ్ ఏందా నీ అమ్మ 5 లక్షల 2 బెడ్రూమ్ ఎవరికి కావాలి? వాడు 3 కోట్ల ఆస్తి చిన్నగా 120 గజాలలో బిల్డింగ్ బై బిల్డింగ్ చేసుకొని మీద 5,000కు 10,000 కిరాయి ఇచ్చుకొని వాళ్ళు బతుకుతున్నారు. కూలీనాలు చేసుకొని 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లుని తీసేసి నువ్వు 5 లక్షలు ఇస్తావు. 2 కోట్లు ఉంటుంది దాని విలువ, 3 కోట్లు ఉంటుంది, ఇస్తావా? చిన్నోళ్ళే వాళ్ళు, ఆస్తి వాల్యూ ఎంత ఉంటుంది భూమి ఇల్లు తీసేస్తే ఎక్కడికి పోవాలి వాళ్ళు పిల్లలు? వాళ్ళు నీ 5 లక్షల బెడ్రూమ్ ఎవరికి కావాలి? 5 లక్షలు అట్లాంటప్పుడు నువ్వు మా కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు. ఆయన మూసీ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉంటాడు. ఆయన ప్రాంతంలో మా రాజేందర్ గారు స్పష్టంగా చెప్పిండు. మూసీ ప్రాంతంలో ఆయన ఆ పక్క ఈ పక్క వారితో మేము కూడా తిరిగినాం. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ హార్ట్ అటాక్లు వస్తున్నాయి, నిద్రలు పోతలేరు, వంట చేసుకుంటలేరు, టెన్షన్ పడుతున్నారు నువ్వు చేయబట్టి. నువ్వేమైనా చేస్తే వీడు ఇది ఇస్తే ఇది పోతే మరి దీని వాల్యూ ఎంతో అంత ఇస్తా అని చెప్తావా? అది లేదు. అందులోకి వచ్చే నీళ్ళు డ్రైనేజ్, అందులోకి వచ్చే డ్రైనేజ్ అంతా కూడా ముందు డైవర్ట్ చేసి దాన్ని క్లీన్ చేయి. దానికి క్లీన్ చేసేందుకు కావాల్సిన ప్లాంట్లు పెట్టు. తర్వాత ఆ నది ఎంత వెడల్పు, ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు మనం చెప్పిండు, దాని మీద ఒకరోజు నిరాహార దీక్ష చేసిండు. ఆ నది ఎంత వెడల్పునో అంత వెడల్పు సైడ్ వాల్స్ కట్టు, సైడ్ వాల్స్ కట్టి డ్రైన్ రాకుండా చేసి పంపించి నీళ్ళని క్లీన్ చేసి పంపి అది సరిపోతుందని చెప్పిండు. ఎప్పుడు మూసి ఉప్పొంగి ఇన్లే మునగలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఆ నది ఎంత వెడల్పు అంత వెడల్పు అంటే లాస్ట్ వర్షాకాలంలో కొంత వచ్చింది. అదంతా కూడా దానికి సైడ్ వాల్స్ కట్టేసి సైడ్ వాల్స్ కట్టి నీళ్లు ట్రీట్మెంట్ చేసి అలా రాకుండా సైడ్ పైప్ వేరే వాటర్ ని దాంట్లోకి డైవర్ట్ చేయొచ్చు సార్. అది అంటే ట్రీట్మెంట్ చేసి పంపాలి. అంతేగాని వేరే వాటర్ ఇప్పుడు మనం దాంట్లో ఒక పడవ ఏదో వేసుకొని తిరగాలి అంటున్నారు కదా, అంటే నేను అనేది వేరే వాటర్ ని దానికి డైవర్ట్ చేయొచ్చా? వేరే వాటర్ ఏం చేయాలంటే మూసీకి పైనుంచి వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి పొల్యూషన్ కాకుండా పోయేటట్టు డ్రైనేజ్ వస్తే కలుతాయి, సిటీ డ్రైనేజ్ కలుతాయి కదా, దాన్ని ట్రీట్మెంట్ చేసి క్లీన్ చేసి దానికి కలపండి. రెండోది రెయిన్ వాటర్ వస్తుంది, రెయిన్ వాటర్ని కూడా దాంట్లో క్లీన్ చేసి దాంట్లో పంపండి. పంపి దానికి అటు ఇటు సైడ్ వాల్స్ కట్టి ఉన్నదానికే సైడ్ వాల్స్ కట్టి నీళ్ళు పంపండి అని చెప్పిండు. అది చేయి నువ్వు. అంతేగాని అటు ఇటు అంత తీసి పారెత్తాలని ఎక్కడికైనా పోని అంటే 2 బెడ్రూమ్ ఇస్తా నోటు పెట్టుకొని మీరు మురికి వాసన అక్కడ ఉన్న పేద ప్రజలు ఈ మురికిల బతుకన్నా అరే వాళ్ళని పీకెత్తనే ఉంటుంది. వాళ్ళ మురికిల బతుకు వాళ్ళ ఇప్పుడు నువ్వు వాళ్ళ నిజంగానే పేద ప్రజలకు ఆ వాసన రావద్దంటే వాళ్ళని తీసేసినాక పేద ప్రజలు ఎక్కడికి వాళ్ళని పీకెత్తా అంటే పీకేసినాక వాసన ఎక్కడిది? వాళ్ళని వెళ్ళకూడదనే ఉంటుంది. సో అట్లా వదిలేస్తే అయిపోతుంటారు. అప్పుడు నువ్వు వాళ్ళ అట్లా ఉండంగా నువ్వు క్లీన్ చేస్తే పేద ప్రజలను ఉద్ధరించినట్టు. ఈ డ్రైనేజ్ను ఉద్ధరిస్తే ఇప్పుడు ఆ ప్రజలు అట్లనే ఉండంగా నువ్వు దీన్ని క్లీన్ చేస్తే నువ్వు ఉద్ధరించినట్టు. వాళ్ళని బీకేసి నేను క్లీన్ చేస్తే ఎవరి కొరకు? ఏ కార్పొరేట్ సంస్థల కొరకు? మనం అరే నువ్వు పేదోళ్ళని తీసేస్తావు, క్లీన్ చేస్తావు, పేదోడు ఆడు ఉండడు, మరి ఎవరికి ఉపయోగం అది? మళ్ళీ కూడా వచ్చి పెద్ద స్టార్ హోటల్ పెడతానో స్టార్ కంపెనీ పెడతానో ఏదైనా పెడితే వానికి ఉపయోగం. నువ్వు అట్లుండగానే చేస్తే మేము అదే నువ్వు వాళ్ళు అట్లా ఉండగానే చేయి ఉన్నదాన్ని చేయని మేము అంటాను తప్ప. అప్పుడు నువ్వు చెప్పిన పేద ప్రజలకు దోమలు ఉండే ఈగలు ఉండే మంచి సుగంధం వాసన వస్తుంది, మంచి నీళ్ళు పోతా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కటి చెప్పండి సార్, ఇందాక నుంచి అడుగుతున్నాను నేను. అసలు అంటే ఈ మూసీ ప్రాజెక్ట్ సరే 50 కిలోమీటర్లు ఉందో ఎంత ఉందో అంతవరకు మామూలు మాట్లాడుకున్నాం. ఆ మూసీ సూర్యాపేట దగ్గరనో ఇక్కడ ఉన్నంత వరకు మూసీ వరకు దానికి ఒక FTL బఫర్ జోను ఈ 50 సంవత్సరాలు నిర్ణయించిందా సార్ గవర్నమెంట్? ఏం లేదు. అంటే ఎట్లా చెప్తున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజన్. వాళ్ళు ఏం చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు చేయలేదు. గత ప్రభుత్వం, అంత ముందు ప్రభుత్వాలు, కనీసం గత ప్రభుత్వం TRS గవర్నమెంట్ ప్రక్షాళన చేస్తా అని చెప్పి 70 ఏళ్ల ప్రభుత్వాలు ఇవి చేయలేదండి. ఇవి ఏం చేయలేదు. ఆ నీళ్ళు అట్లనే పోతున్నాయి, వీళ్ళు అట్లనే ఉన్నారు. ఆడ వాస్తవంగా మురికి ఉన్నది. ఒక లైన్ అంటూ ఏం లేదు. FTL అంటే ఎంతవరకు ఏం లేదు, అంటే 100 మీటర్స్ ఏం లేదు. అక్కడ దోమలు మురికి వాసన అన్నీ ఉంటాయి. అలానే కొంతమంది బతుకుతున్నారు కట్టుకొని. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళకి మంచిగా ఈ వాసన రావద్దు, ఆ దోమలు ఉండద్దు అనుకుంటే దాన్ని ప్రక్షాళన చేయి, తప్పులేదు. ట్రీట్మెంట్ చేయి, కలుపు, దానికి అటు ఇటు సైడ్ వాల్స్ కట్టి ట్రీట్మెంట్ చేసి ఆ మురికి నీళ్ళు రాకుండా ట్రీట్మెంట్ చేసి మంచి నీళ్ళు కలిపి ఆ నీళ్ళు క్లీన్గా పెట్టేట్టు చేయి.
దోమలు ఉండయి, పేదలకు లాభం జరుగుతుంది. కానీ వాళ్ళని ఎల్లగొట్టినాక నువ్వు ట్రీట్మెంట్ చేసి ఎవరి కొరకు అవి మేము అంటున్నాం. అట్లా కాబట్టి కాంపెన్సేషన్ అనేది నువ్వు రిహాబిలిటేషన్ కరెక్ట్ చేయాలి. మూసీ నది ప్రక్షాళనకి ఎవరు వ్యతిరేకం కాదండి. రిహాబిలిటేషన్ తర్వాత వాళ్ళని లేపడం, కాస్ట్ టు కాస్ట్ వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ సమస్యలు. ఆ ప్రభుత్వంలో డబ్బే లేదా. అంటే గతంలో మీరు ఏదో పేరు పెట్టినట్టుంది సార్, బీజేపీ గవర్నమెంట్ ఏదో ఆ మూసీని ప్రక్షాళన చేయడానికి మీరు కూడా ఓకే అన్నట్టుంది. మేము ఎప్పుడూ మూసీ ప్రక్షాళన వ్యతిరేకం కాదు, కానీ తద్వారా వచ్చే పరిణామాలు ఏదైనా వాటిని పరిష్కరించని చెప్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకు తీయకుండా అట్లనే ఉంచి వాళ్ళకు ఏం చేయడం, ఒకవేళ తీయాల్సిన పరిస్థితి కొందరికి వస్తే వాళ్ళ కాస్ట్ టు కాస్ట్ ఇవ్వడం, మళ్ళీ ప్రత్యామ్నాయం ఇట్లా ఉన్నాయి అని చాలా. రైట్ సార్. అంటే ఇప్పుడు ఒకటి చివరిగా సార్ దీనికి సంబంధించి, అంటే ఇప్పుడు 1 year నుంచి ఏం బాగాలేదని చెప్తారు, 0 అని చెప్తారు. మరి 4 ఏళ్ల వరకు కూడా ఆయన చేస్తాడా చేయడా, ఒకవేళ చేయకుంటే పరిస్థితి ఏంది, ప్రజలకు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? నేను చెప్పడం మరి ఉన్న 65 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో కప్పలతో అడగ అంటే ఏంటంటే ఇప్పుడు అందులో ఎట్లుంటుంది అంటే ఓగోలు నేను ఎప్పుడు సీఎం కావాలి, నేను ఎప్పుడు సీఎం కావాలి, నేను ఎప్పుడు కుర్చీ మీద కూర్చోవాలి, నేను ఎప్పుడు కూర్చో ఎందుకు ఇచ్చా అలాంటిది. ఎందుకు ఇచ్చా ఒకటి మీదకి ఎక్కుతారు, కింద ఒకటి గుంచుతా ఉంటుంది. వీళ్ళది అట్లుంటుంది. పైన కూడా అది స్థానంగా అట్నే ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఖర్చులు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు సపరేట్ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎప్పుడైనా కంట్రోల్ చేస్తారు. మెసేజ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అవినీతిలో బెయిల్ మీద ఉన్నారు ఇవాళ తెలుసు. రాహుల్ గాంధీ పిచ్చి పిచ్చి మాట్లాడితే 2 ఏళ్ల శిక్ష పడితే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే మీద ఉన్నాడు. ఇవాళ జైలు శిక్ష పడదు ఆయనకు. ఎందుకు సార్? ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ పేరు చెప్పి ఈయనే రేవంత్ రెడ్డి గారు గొప్ప మాట్లాడతారు. మీ కిషన్ రెడ్డి గారు గుజరాత్ పోవాలి, గుజరాత్లో సేవ చేస్తాడని అంటాడు. నేనేమంటానంటే నువ్వు ఎవరో సేవ చేస్తాను, సోనియా గాంధీ నువ్వు ఇటలీ పోతావా? ఏం పిచ్చి మాటలు అవి? నువ్వు ఇటలీ పోతావా అంటున్నా. నువ్వు సోనియా సేవ చేస్తాను కాబట్టి నువ్వు ఇటలీ పోతావా? కాబట్టి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన విలువ లేకుండా మాట్లాడడం, ఏది పడుతుంది మాట్లాడడం. మా కేంద్ర మంత్రిని రాష్ట్ర అధ్యక్షుని పట్టుకొని కిషన్ రెడ్డి గారిని పట్టుకొని గుజరాత్లో సేవ చేస్తాను, గుజరాత్లో సేవ చేస్తాను. దేశానికి ప్రధానమంత్రి కామన్ మ్యాన్ గా ఎవరైనా పోనీయండి, ప్రజలకు ఏంది అని అడుగుతున్నా సార్. ఏం లేదు, ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు తెలంగాణకు నష్టము. ఏం చేయమంటారు అంటే ఇప్పుడు సార్ రీకాల్ ఆప్షన్ లేదు ప్రస్తుతానికి. ఏం చేయమంటారు? ముఖ్యమంత్రిని దించే ఆప్షన్ ఉంది సరే, వాళ్ళని ఏదైనా రీకాల్ ఆప్షన్ లేకపోతే 5 ఏళ్ళు భరించాల్సిందే. అంటే అప్పులు ఆ శిక్ష ప్రజలే భరించాల్సింది. అప్పులు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, అవినీతి పెరుగుతుంది, నిర్బంధం పెరుగుతుంది, తప్పదు. మేము ఓటేసినందుకు 5 ఏళ్ళు భరించాలి. కానీ మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత గుణపాఠం చెప్పాలి, అంతే. ఇంతకన్నా మీకు ఏముంటుంది? సరే ఈ లోపు వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్లాడుకోదైనా ప్రభుత్వం పడిపోతే మనం చెప్పలేము. ఇంకొకటి చెప్పండి సార్, ఈ వాటర్ సంబంధించి అంటే గతంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చెప్తా ఉన్నారు, అంటే సుందిల్లా ఈ ప్రాజెక్టులన్నీ కూడా అంటే వాటర్ వస్తున్నాయా సార్, స్టోరేజ్ చేస్తున్నారా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది అవుట్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ అనేది వయబిలిటీ లేదు. ఇప్పుడు బ్యారేజ్లు లీక్ అయినాయి, మోటార్లు చెడిపోయినాయి, మునిగిపోయినాయి. ఆ ప్రాజెక్ట్ సర్వనాశనం అయిపోయింది. ఏం లేదు. ఈ సంవత్సరం 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలే. ఇప్పుడు 2019లో ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మరి ఇప్పుడు కృష్ణా గోదావరి ఇక్కడ నుంచి వస్తున్నాయి, కృష్ణా నుంచి కొన్ని వస్తున్నాయి, తర్వాత మంజీరా నుంచి కొన్ని వస్తున్నాయి, కొన్ని లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు 36 లక్షల ఎకరాలకు హైదరాబాద్ తాగునీరుకి ఇస్తామని చెప్పి ఆ ప్రాజెక్ట్ కట్టిండ్రు. 36 లక్షలు అనగా 3 లక్షలు ఇది ప్రతి సంవత్సరం 2019 నుంచి 50,000 ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ ఏదో లిఫ్ట్లు పెట్టి ఆ లిఫ్ట్లు ఆన్ చేసిండ్రు. కానీ ఆ రిజర్వాయర్లు గంత మనకి ఇప్పుడు ఈ సంవత్సరం అది లీకేజ్ అయిన తర్వాత అలా నీళ్ళే తీసేసారు. 50,000 లేదు, 5,000 లేదు. ఇప్పుడు దాని మీద విచారణ నడుస్తున్నది. మేము సిబిఐకి ఇవ్వండి, ఇమీడియట్ తేల్చేస్తామంటే సిబిఐకి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం సిబిఐకి ఇవ్వలేదు, ఇవ్వలేదు అంతే. మాకెందుకు సెంట్రల్ ఎందుకు మేమే చేస్తామన్నా. మరి చేసి ఏం తేల్చినావు నువ్వు? ఇంకేం తేలలే. దానికో హైకోర్టు మాజీ జస్టిస్తోని ఏదో వాళ్ళు కమిటీ చేసిండ్రు, అలా కొందరు ఎక్స్పర్ట్స్ చేసిండ్రు, నడుస్తున్నది. అది సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ. బ్యారేజ్ లీక్లు అయినాయి, లక్ష్మీ బ్యారేజ్ లీక్ అయిపోయింది, నీళ్ళు దాంట్లో ఆపుతలేరు, మోటార్లు మునిగిపోయినాయి, రిపేర్ చేసినాం అన్నారు. అది ఏమైందో తెలియదు. కాంట్రాక్టర్ నాకు బాధ్యత లేదన్నాడు. సిబిఐకి అంటే ఇయ్యా అన్నారు. ఇప్పటివరకు ఏం తేల్చలేదు. అంటే 1,00,000 కోట్లు ఎవడు బాధ్యులు? ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు కాళేశ్వరం విమర్శించి, మేము విమర్శించినావు, నువ్వు విమర్శించినావు, నువ్వు అధికారం వచ్చినావు, దాని మీద తీసుకునే చర్యలు ఏంటి? ఇప్పటివరకు ఎప్పటివరకు తేలుస్తావు దాన్ని? కాంట్రాక్టర్లా, ఇంజనీర్లా, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు బాధ్యులో తేల్చి వాళ్ళ న్యాయం చేయాలి కదా, చేసి ఆ నిధులు రాబట్టాలి కదా. ఏం లేదు సార్. మీ బీజేపీ అధ్యక్షుని ఈ మంత్తో ఎప్పుడో ఎన్నుకుంటారు, అంటే ఎన్నుకున్న తర్వాత ప్రజల్లోకి మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారో, ఎవరు
అధ్యక్షులు అవుతారని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు? అధ్యక్షులే కానీ ఇప్పుడు మాకు అధ్యక్షుడు ఉన్నాడు, ఆల్రెడీ పని నడుస్తున్నది కదా. ఉమ్. మా పార్టీ పని సంస్థాగతమైన పనులు నడుస్తుంటాయి, మెంబర్షిప్ ఉమ్. పని నడుస్తుంటుంది. ఉమ్. మేము ప్రజల సమస్యల మీద కూడా అంటే ఆయన స్పందిస్తున్నాం. మినిస్ట్రీ ఆయనకు సరిపోవట్లేదు కదా సార్ టైము. ఇప్పుడు మినిస్టర్ ఒక్కడే ఉన్నదానికి మీరు ఇప్పుడు మినిస్టర్ ఒక్కడే చేయడు కదా. ఉమ్. ఇప్పుడు దానికి ఒక కమిటీ ఉన్నది, ఉమ్. అన్ని జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, అనేక ఉమ్. మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు నాయకులు ఉన్నారు కదా. ఉమ్. అటు ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం కార్యక్రమాలు లోకల్ చేస్తున్నాం. బాడీ ఎలక్షన్ లో మీరు అంటే ఇప్పుడు మేము తలబడబోతున్నారా? మూసీ మీద ఫైట్ చేతిమి, హైడ్రా మీద ఫైట్ చేతిమి, ఉమ్. ఆ రైతుల ధాన్యం మా ప్రభుత్వ హామీల మీద ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న 1వ తారీఖు నుంచి ఇప్పుడు ఉమ్. ఛార్జ్ షీట్ పెట్టి ఇప్పుడు దాని మీద ఫైట్ చేస్తున్నాం. అంటే ఏం సాధించారు 7వ సార్ తారీఖు ఇప్పుడు? నాడు మాది బహిరంగ సభ ఉన్నది. ఉమ్. ఏం సాధించరు కాదు, ఉమ్. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేస్తున్నదో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు మేము చేస్తున్నాం అంతే. అంతే. మరి అంతే ఏముంటుంది? మేము తర్వాత అధికారం ప్రజలు ఇష్టమే అంటారు కానీ కాకపోతే ఏదైనా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పాత్ర మేము నిర్వహిస్తాం. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు Hmm. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు దాన్ని మేము ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజలకు చెప్పే బాధ్యత మాది. Hmm. మేము ఆ పని చేస్తున్నాం Hmm. అంతే.